అడవిలో జింకపిల్ల ఒకటి ఆహారం కోసం బయలుదేరింది. ఆ జింక అడవిలోకి వెళ్ళడం అదే మొదటిసారి. జింకపిల్లకి తల్లి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది. మొదటి రోజు క్షేమంగా తిరిగి వచ్చిన జింకపిల్లకు రెండో రోజు మాత్రం పెద్ద గండమే ఎదురైంది. రుచికరమైన ఆహారం దొరికిందని చెరువు ఒడ్డున గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్ళింది. చాలాసేపటి నుంచి ఆ పొదల చాటున దాక్కున్న నక్క ఒకటి జింకపిల్ల రాకను గమనించి అది పరుగు తీయకముందే ఉడిసి పట్టుకుంది. జింకపిల్ల ఒక్కసారి భయంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నా మరుక్షణమే దానికి తల్లి చెప్పిన సలహా ఒకటి గుర్తొచ్చింది. నక్కబావా, నువ్వు నన్ను చంపడం వల్ల నాకు ఏ నష్టమూ లేదు. నా వల్ల నీ ప్రాణాలకి ముప్పు ఉంది. అదే నాకు బాధనిపిస్తుంది అంది జింకపిల్ల. ఏంటి నువ్వు చెప్తున్నది? ఆతృతగా అడిగింది నక్క. నా కాలికి ఒక విషపూరిత ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు తీయకుండా నువ్వు నన్ను తింటే నీ ప్రాణాలకు ముప్పే కదా అని చెప్పింది జింకపిల్ల. నువ్వు చెప్పేది నిజమా? ఏది నీ కాలు చూపించు అంటూ అనుమానంగా అడిగింది నక్క. నిజం నక్కబావా, నా కాలే బావుంటే నీకు దొరికేదాన్నా చెప్పు. ఈ పొదల నీడలో నీకు ముళ్ళు కనిపించదు, కానీ అలా వెలుగులోకి నడు, నా కాలికి దిగిన ముళ్ళు చూపిస్తాను అంది జింక. రెండూ కలిసి పొదల్లోంచి చెరువు ఒడ్డుకు వచ్చాయి. జింకపిల్ల నక్కకి చూపించడానికి కాలు ఎత్తినట్టు ఎత్తి ఒక్కసారి దాని ముఖంపై తన్నింది. ఆ దెబ్బకు నక్క చెరువులో పడింది. అది ఒడ్డుకు చేరుకునే లోపల జింకపిల్ల అక్కడి నుంచి రివ్వున పరుగు తీసింది. ఆపద సమయంలో భయపడకుండా జింకపిల్ల తన తల్లి చెప్పిన మాటలు, తన తెలివి ఉపయోగించి క్షేమంగా ఇల్లు చేరుకుంది.